సంగం మండలం సంగంలో ఈ రోజు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులకు క్రేన్ తో గజమాలలు వేసి ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో సంగం సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేశారు. తదుపరి ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు జరిగాయని, ముందు ముందు మరెన్నో జరుగుతాయని తదుపరి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేశారు. తదుపరి కలిగిరి రోడ్లో ఉన్న పీజీఎన్ రైస్ మిల్ లో ధాన్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 851 రూపాయలు సిలిండర్ కోసం మీరు వెచ్చిస్తే మీకు డెలివరీ అయిన 24 గంటల్లోనే ఆ అమౌంట్ మళ్ళీ మీ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి మీరు డబ్బులు ముందుగా కడుతున్నందుకు ఉచితంగా రాలేదని అనుకోబాకండి. చెక్ చేసుకోండి. మీకు అవసరం ఉంది 3 ఒక రేషన్ కార్డు అవసరం, ఒక ఆధార్ కార్డు అవసరం, ఒక గ్యాస్ కనెక్షన్ అవసరం. ఈ 3 ఉంటే 100% ప్రతి ఒక్కరికి కూడా దీపం 2 పథకం కింద మీకు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము మీకు అందిస్తాం. మొన్న దీపావళి రోజు ప్రారంభించాం. దీపావళి నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఒక సిలిండరు, ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు ఒక సిలిండరు. ఇట్లా ఈ సంవత్సరం మీకు టోటల్గా చూస్తే 4 సిలిండర్లు వస్తాయి. సో ఎవరైతే వినియోగించుకోలేదో, ఎవరికైతే సమాచారం లేదో, కొంతమంది చేతులు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు పొరపాటు చేసి ఉంటారు, మీరు తెలియక. చెక్ చేసుకోండి. మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, ఒక రేషన్ కార్డు ఉంటే చాలు, ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలు. ఖచ్చితంగా మీకు దీపం 2 పథకం కింద, అంటే కొన్ని ప్రాంతాల్లో రేటు మారుతుంది. కొన్ని చోట 850 ఉంటుంది, కొన్ని చోట్ల 900 ఉంటుంది, దూరాన్ని బట్టి. కాబట్టి మీరు వెచ్చించి బుక్ చేసుకున్న సిలిండర్ ఎంత వెచ్చించారో ఆ డబ్బు మీ ఖాతాలోకి 48 గంటల లోపే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము జమ చేస్తాం మీ అకౌంట్లోకి. రామనాథ్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు, దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం. 3 మండలాలు కలిపి ఒక గిడ్డలు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పౌర సరఫరాల శాఖ నుంచి. ఏదైతే రేషన్ బియ్యం, ఏదైతే కందిపప్పు, పంచదార మీకు అందుతుందో ప్రతి నెల, అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ల ద్వారా, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరూ మెరుగైన పదార్థాలు మీ అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గోడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తా ఉన్నాం. 48 లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం. వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే, బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కుటుంబంలో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు, పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి, లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి ఈ సందర్భంగా అందిస్తా ఉన్నాం. గారు మనకి దొరకడం చాలా అదృష్టం, రాష్ట్రానికే అదృష్టం. నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో రాలేదు, కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పద్ధతైన మంత్రి మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం. ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే లేకుండా పోవడం చాలా దురదృష్టం అని అనుకుంటున్నాను నేను. అయినా నేను వచ్చినాను, వేరే కార్యక్రమంతో నాకు రాలేకపోయింది. కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నాకు లేకపోయినా ఈరోజు మనం అసలు ఆఫీసర్స్ కూడా ఈ రోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటే ఖచ్చితంగా ఈ స్టాక్ పాయింట్ లో ముందు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు.